పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడండి. బోధకులకు బోధకుడును వాక్యమై ఉండే సూత్రవాడు శ్రేష్ఠన ప్రార్థించి బోధించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన దేవుడి వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుడి వాక్యంలో ఒక శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పేతురు తన సంఘానికి రాస్తూ, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. చాలా విషయాలు ఈ వచన భాగంలో ఉన్నాయి, కానీ అన్నింటినీ చెప్ప సమయం చాలు. నేను మన వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ మాట ఉంది కదా, అది దేవుని రాకడను సైతము సూచిస్తూ ఉంది. ఇలాగా మనము ఆ యొక్క రాకడ వరకు దేవుడి వాక్యాన్ని ఏ విధంగా అని మనం ధ్యానం చేస్తూ పోతే సమయం చాలు. నేను ఈ దినమున ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక 4 మాటలు చెప్పినంతగా ముగించేస్తాను. ఆ 4 మాటలు ఏమిటయ్యా అంటే, అక్కడ ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది. ఎట్లన్నదట? వెలుగించు దీపమైనట్టున్నది. ఎటువంటి చోట్ల దీపం కావాలి? చీకటి గల చోటుల్లో దీపం అవసరం. మనం కూడా కరెంటు పోయిందనుకోండి, ఏం చేస్తాం? దీపం కొరకు వెతుకుతాం, దీపం ముట్టిస్తాం త్వరగా. అది ఏదైనా అయి ఉండొచ్చు, క్యాండిల్ కానీ మరి ఏదైనా అయి ఉండొచ్చు. త్వరగా మనము ఆ యొక్క వెలుగు ఉండాలని మనం ఆత్రపడుతాం. చీకటి గల చోటల దీపము ఎంత అవసరమో దేవుని వాక్యము కూడా మనం చదివినట్లయితే, ఆ ప్రవచన వాక్యము తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు, రాకడ వరకు, ప్రభువు వచ్చేంత వరకు, దేవుని దినము వరకు నీవు నేను మనమందరము నిత్యము వెలుగులో జీవించాలంటే, చీకటి గల చోటులో నుండి వెలుగుకరమైనటువంటి జీవితంలో మనము జీవించాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి, ధ్యానం చేయాలి, వాటిలో మనము జీవించాలి. అందుకే అపోస్తలుడైన పేతురు భక్తుడు అంటున్నాడు, మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. అది వెలిగించు దీపం వలె ఉన్నది. కీర్తనాకారుడు మాట అంటాడు, చూడండి, 119వ అధ్యాయం దేవుని వాక్యాన్ని గురించి. 119వ అధ్యాయం 105వ వచనం. 119వ అధ్యాయము 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై, నీ వాక్యము నా పాదములకు
దీపమును నా త్రోవకు ఏమై ఉందంట? వెలుగై ఉందంట. దావీదు తన జీవితంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు, దేవుని వాక్యము విలువను ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉందంట? వెలుగై ఉంది. దేవుని వాక్యము వెలుగై ఉంది. అది చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టుందని. చీకటిలో సంచరించుతున్నారు అనేక మంది, చీకటిలో జీవిస్తూ ఉన్నారు. తాము ఏ మార్గంలో నడుచుచున్నామో, తాము ఏ జీవితాన్ని జీవిస్తున్నామో, తాము ఎటువంటి జీవితాన్ని అనుసరించి నడుచుకుంటున్నామో తాము ఎరుగకనే తమ యొక్క జీవితాన్ని వెలుగుస్తూ ఉన్నారు. అది గమనించండి. అటువంటి వారికి దేవుని వాక్యము ఏమై ఉందంట? వెలుగించు దీపం వలె ఉన్నది. అనేకులు నేడు దినాల్లో మనం చూసినట్లయితే, మనం పరిశీలించినట్లయితే, ఇదిగో దేవుని అనేకులు వారి జీవితాన్ని గురించి, జీవితం ఏంటి, జీవితం యొక్క విలువ ఏమిటి, ఈ జీవితాన్ని, శారీరక జీవితాన్ని ముగించిన వెంటనే ఎక్కడికి వెళ్తాము, ఏమైపోతాము, ఏ విధంగా ఉంటాము అనే అనేక విషయాలు అనేకులు తెలియకుండానే తమ జీవితాన్ని వెలుగుస్తూ ఉన్నారు, తమ జీవితాన్ని కొనసాగింపు చేస్తూ ఉన్నారు. గమనించండి. అటువంటి వారికి దేవుని వాక్యము ఏమై ఉందంట? వెలిగించు దీపం వలె ఉన్నది. ఈ దీపము ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని తేటగా ఎలాగో చూపిస్తుందో, అనేకుల జీవితాల్లో ఉన్నటువంటి పాపపు అంధకార క్రియలన్నిటినీ కూడా దేవుని వాక్యమైన దీపము చూపిస్తుంది. అందుకే అనేకులు దేవుని వాక్యము యొద్దకు రారు కానీ, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వరు కానీ, దేవుని వాక్యాన్ని వినడానికి కానీ, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి కానీ, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి కానీ అనేకులు ఇష్టపడరు. కారణం ఏమిటంటే, అది వారి పాపములను, చీకటిలో ఉన్న పాత్రలను దీపము వెంటనే ఎలాగ వెలిగించి ఆ ఇంటిలో ఉన్నటువంటి వాటన్నిటిని చూపిస్తుందో, మానవుని జీవితాన్ని కూడా దేవుని వాక్యం అలాగ చూపిస్తుంది. మానవుని జీవితం కూడా అలాగ వెల్లడి చేస్తుంది. ఇప్పుడు ఒక మాట మనం గమనిద్దాం. ఆదామును దేవుడు ఏదైనా తోట వేసి, ఆదామును తన చేతులతో నిర్మించి, తనకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చి, ఏదైనా వనములో దేవుడు తనను ఉంచుతూ ఏమన్నాడయ్యా? ఏదైనా చెట్ల ఫలములను నీవు తినవచ్చును, తోట మధ్యనున్న చెట్టు ఫలములను మీరు తినకూడదు అన్నాడు. తోట మధ్యనున్న చెట్టు ఫలములను తినకూడదు అన్నాడు. ఏం చేశాడు మరి ఆదాము? నిలవబడ్డాడా? ఆయనకి ఏమైనా భారమైన పనులు చెప్పాడా? తాను చేయలేని పనులు చెప్పాడా? ఏమన్నాడు? తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను మేము తిన. ఉన్నాడా? అందులో ఉన్నాడా? ఇప్పుడు అది పోని జరిగించేశాడు పాపం. ఇప్పుడు యథాప్రకారము దేవుడు తనతో మాట్లాడటము, తనతో సహవాసం చేయటము, యథాప్రకారము తాను వచ్చి ఏదైనా మనం వచ్చి ఆదామా ఆదామా అని పిలువగా ఎక్కడున్నాడంట? ఇదిగో దేవా, నేను పొదల చాటున దాగుకొని ఉన్నాను అని. ఏమైంది? పొదల చాటున ఎందుకు దాగుకున్నాడు? తన పాపము తనను దేవుని వెలుగులోనికి, దేవుని సహవాసములోనికి, దేవుని యొక్క జీవంలోనికి రాకుండా అది అడ్డుపడింది. అనేకులు ఇలా ఉన్నారు. ఇప్పుడు చాటును బ్రతికేస్తూ ఉన్నారు. తాము ఏదో ఒక పేరు, లేదంటే ఏదో ఒక క్రియ, ఏదో ఒక మంచి పని చేసుకుంటూ మేమే ఏం పాపం చేశాము, ఏ క్రియ జరిగించాము, మేమంటే దోషమవుతాం అన్నట్టుగా అనేకులు ఒక చాటు చేసుకొని బ్రతుకుతా ఉన్నారు. కానీ వెలుగులోనికి రావడానికి ఇష్టపడడం లేదు. దేవుని వాక్యం అయితే ఏం చేస్తుందంట? అది వెలిగించు దీపం వలె ఉన్నది. అది చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. ఏం చేయాలంట? మనము దాన్ని గ్రహించిన వాడు, విన్నవాడు, తెలుసుకున్న వారికి ఏమైందంట?
పేతురు భక్తుడు రాస్తా ఉన్నాడు, దాన్ని గ్రహించిన వారికి మేలు కలుగుతారు. ఎందుకనగా అది మన పాపాన్ని తేటపరిచినప్పుడు, దాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచిన ఆస్కారం అంటారు. అది మన జీవితాన్ని ఒక దీపం వలె చూపించినప్పుడు, మన పాపపు రోత జీవితాన్ని అది వెలిగింపజేసినప్పుడు, ఆ పాపపు రోత బ్రతుకుని విడిచిపెట్టి శ్రేష్టమైన దేవుని సన్నిధిలో మనం ఉండటము దేవుని వాక్యం సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం యొక్క శ్రేష్టత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటి మాత్రం నేను చెప్పి ముగించేస్తాను. ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపును, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనును. ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను. ఆ సమాధాన వాక్యం, దేవుని వాక్యం ఏం చేస్తుందంట? సమాధానపరుస్తుందట. ఎవరితో సమాధానపరుస్తుంది? పై మాట మనం చదువుకున్నాం. వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనును. అయ్యా, మన పాపములను మన ప్రభువు మన మీద మోపక తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నందు మోపి మనల్ని యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఏం చేసుకున్నాడంట? సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు ఒక గొడవ జరిగింది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు వచ్చి, పెద్ద మనుషులు వస్తారు, గ్రామంలో పెద్ద మనుషులు వస్తారు, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వారు వస్తారు. ఏం చేస్తారు? ఇద్దరు వచ్చి ఇద్దరి వివాదమును తీర్చి ఇద్దరిని ఏం చేస్తారు? సమాధానపరుస్తారు, కలుపుతారు, వారిని సమాధానపరుస్తారు. ఏమైనా వీటికి నీకు సరిపోతుందా? వాడు ఇలాగ చేస్తే నీకు ఓకేనా? లేకపోతే వాడు ఇలాగ జరిగించుతా నీకు ఓకేనా అని ఇద్దరిని ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు. అలాగని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా నీ దోషములు, నీ పాపములు నీ మీదే ఉంటే నీవు నిత్య శిక్షకు, నిత్య నరకమునకు పాత్రుడవుతావని ఆయన ఏం చేశాడట? మన దోషములను, మన అతిక్రమములన్నిటినీ క్రీస్తు యేసునందు మోపి మన దేవునితో మనల్ని ఏం చేశాడట? సమాధానపరిచాడు. అది సమాధానపరచు వాక్యం. కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు. ఎట్లా సమాధానపరుస్తుంది? సమాధానం ఎట్లా పరుస్తుంది అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటే. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు కనుక ఇది సమాధానపరిచే వాక్యం. దేవుడితో నీకున్న సంబంధాన్ని కోల్పోయావు పాపము చేత, అపరాధముల చేత. ఆ సంబంధాన్ని, నీ పాపము నీ మీద నుండి తొలగించి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దానిని సంపూర్ణంగా తీసివేసి ఏం చేస్తుందంట? తండ్రితో నిన్ను సమాధానపరిచేటువంటి దేవుని వాక్యం. ఎక్కడ సమాధానపరిచాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుడొక్కడే, దేవునికి నీ నరునికి నీ మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే
ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు వాక్యమై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి మానవులందరి పాప దోషములు తన మీద మోపుకున్నది. నా మానవుడు తన పాపముల చేత, అపరాధముల చేత తాను పొందవలసిన శిక్ష యావత్తు ఆ వాక్యము తన మీద మోపుకున్నది. ఇప్పుడు మానవుని మీద ఉన్న పాపము వారిని దేవుని సహవాసములకు, దేవుని సన్నిధికి, దేవుని వెలుగులకు దూరస్తులు చేయకూడనట్టుగా ఆయనను, దేవదేవుని నరుని సమాధానపరిచినటువంటి దేవుని వాక్యమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. ఆయన ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. కాన్స్ వాటి ఇప్పుడు మనం చదివిన 1:14 మొదటి వచనం చదివితే ఇలా ఉంటుంది: ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించి మనందరి దోషము తన మీద మోపుకొని దేవునితో మనకున్న సహవాసాన్ని, సంబంధాన్ని ఏం చేశాడు? మళ్ళీ సమాధానపరిచాడు. అందుకే దేవుని వాక్యం ఏమైందయ్యా అంటే దేవుని నరుడిని సమాధానపరిచేటువంటి వాక్యం. ఇది మనుషులను సమాధానపరిచే వాక్యము కాదు. ఏదో అన్నదమ్ములు అక్క చెల్లెలు కొట్టుకొని తిట్టుకుంటే వారిని సమాధానపరిచే వాక్యం కాదు. దేవదేవులతో, పరలోకపు దేవులతో నీవు కోల్పోయినా, నీవు పోగొట్టుకున్న ఆ సహవాసాన్ని నీకు తిరిగి అందించి నిన్ను సమాధానపరిచేటువంటి దేవుని వాక్యం. ఇంకా 3వ మాట మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే రెండంచులు గల ఖడ్గమై కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఏం చేస్తుందంట? శోధిస్తుందయ్యా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. అందుకే ఆయన అనేక సార్లు అన్నాడు, నేను హృదయములను పరిశీలించువాడు, నేను మానవుని హృదయమును లక్ష్య పెట్టువాడను, నేను మానవుని హృదయాన్ని చూసేవాడు, మానవుని హృదయ తలంపులను ఎదిగినటువంటి వాడు. దేవదేవుడు ఎన్నో చక్కని మాటలు అన్నాడు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యము ఏం చేస్తుందంట? హృదయాలను పరిశోధిస్తాం. నీ వేషాన్ని చూసి నీకు ఫలం ఇయ్యదయ్యో, నీ వేషాన్ని చూసి నీకు బిరుదులు ఇయ్యదు, నీ వేషాన్ని చూసి నిన్ను హెచ్చించదు, నీ వేషాన్ని చూసి నిన్ను పొగడదు. నీ హృదయాన్ని చూసి నీకు ఫలం ఇచ్చేది దేవుని వాక్యం. నీ హృదయ తలంపులను బట్టి, నీ హృదయ ఆలోచనలను బట్టి, నీ హృదయ ఊహలను బట్టి, నీ హృదయ వాంఛలను బట్టి దేవుని వాక్యం నీలో, నాలో పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము హృదయాలను పరిశోధించి వేషాలు వేసేది కాదు. దేవుని వాక్యం ఏం చేసేది? హృదయాలను శోధించి. అందుకే అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు, చూడండి. ఇది చాలాసార్లు మనం విన్నటువంటి వాక్యమే. దేవుడిచ్చిన సర్వాంగ కవచములలోని ఒక శ్రేష్టమైన, అద్భుతమైనటువంటి కవచం ఇది. 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయుల శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. మీ విరోధి అయిన అపవాదులు,
మిమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టి ఆ వేగు చుక్క ఉదయించినప్పటికీ నీవు ఇదిగో ప్రభువా నేనున్నానంటూ వేగినప్పటి తనతో కూడా ఉండటం, నీవు సిద్ధపడి ఉండకుండానట్లుగా నీ విరోధి అపవాదిని ఎదిరించాలంటే ఏం కావాలట? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము కావాలి. ఈ ఖడ్గం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని నేర్చుకునడం ద్వారా, దేవుని వాక్యాన్ని గ్రహించడం ద్వారా, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుట ద్వారా దేవుని యొక్క ఆత్మ ఖడ్గం మనతో కూడా ఉంటుంది. గమనించండి, యేసు ప్రభువారి యొద్దకు అపవాది వచ్చాడు శోధించడం. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, ఇదిగో ఎత్తైన స్థలం నుంచి దుక్కు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాయి అని వాడు ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఈ వాక్యము ద్వితీయోపదేశ కాండంలో ఉంది. అప్పుడు యేసు ప్రభువారు దేన్ని ఉద్దేశించి దేని ద్వారా తమ విరోధి అయిన అపవాదితో మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యం ద్వారా. కాబట్టి వారిని నేను ఎదిరించి నిలబడి శక్తివంతులమై ఉండాలంటే దేవుని వాక్య ఖడ్గాన్ని ఏం చేయాలి? పట్టుగా ధరించుకున్న వారమై ధైర్యంగా నిలబడి వారమై ఉండాలి. దేవుని వాక్య ఖడ్గము లేకపోతే నీ విరోధి అయిన అపవాదుని ఎదిరించని. వాడు ఏమంటే దానికి తలకాయ ఊపేస్తావు, వాడు ఏం చెప్తే దానికి ఓకే అని చెప్తావు. అదే దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే, దేవుని వాక్య ఖడ్గము నీ చేతిలో ఉంటే, నీవు వాని తన వాక్యము చేతి ఎదిరించవచ్చు, శక్తివంతుడు అవుతావు, బలవంతుడు అవుతావు. ఆత్మ ఖడ్గం నీలో లేకపోతే ఈ విరోధితో పోరాడాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గం నీకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనకు మాట చూపించిన ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇరవై 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని వాక్యం ఏమంట? అగ్ని వంటిది, అది బండను బద్దలు చేయు సుత్తి వంటిది. దేవుని వాక్యాన్ని ఆశమర్షిగా తీసుకుంటున్నాం. దేవుని వాక్యం అగ్ని ఏం చేస్తుంది? ఇంతకు ముందుగా మనం చూసుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమాధానపరచబడ్డాం కదా. ఏం తీసివేయడం ద్వారా సమాధానపరచబడ్డామంట? మన పాపములన్నిటినీ మన మీద మోపకుండా ఆయన మీద మోపుకొని మనల్ని దేవునితో సమాధానపరిచింది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఆ అగ్ని వంటిదండి. ఈ అగ్ని ఏం చేస్తుందంటే మానవుని జీవితంలో ఉన్న పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, వ్యర్థమైన జీవితం అంతటిని దేవుని వాక్యం ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. మానవుని జీవితము ఇది అగ్ని వలె రగిలిస్తుంది, ఇది మండిస్తుంది, మంట పట్టిస్తుంది. మానవుని జీవితంలో ఉన్న ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమమును కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందయ్యా? కాల్చివేస్తుంది. ఇది ఇర్మియా గ్రంథంలోని దేవుని వాక్యాన్ని గురించి మరొక మాట ఇదే అధ్యాయంలో 31-32 వచ్చిన. స్వేచ్ఛగా నాలుకలాడించుకొనొచ్చు దేవోక్తులను ప్రకటించే ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధునై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు. వారు ఈ జనులకు ఏమాత్రం ప్రయోజనకారులు కాదు. ఇదే
యెహోవా వాక్. ఏమంటున్నాడు? చాలా మంది అబద్ధ బోధకులు ఎంతో మంది బయలుదేరారు. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని ప్రజలకు ఇలాగున అగ్నిగా దేవుని వాక్యం అగ్ని అయి మానవుని జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేసేదిగా ఉండకూడదు. దేవుని వాక్యము మన దేవుని నరులను సమాధానపరిచేటువంటి, వారి దోషాలు తొలగించి సమాధానపరిచేటువంటి దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు బోధించకుండా ఈ వ్యర్థమైన వాటిని ఎన్నింటినో కళలు, స్వప్నాలు, మరి ఎన్నో భాషలు, ఇంకా ఎన్నెన్నో వ్యర్థమైన వాటిని దేవుని సంఘంలో చేర్చి అనేకులు భ్రష్ట మనస్సులకు అప్పగింపబడుతున్నారు. అందుకే అట్టి వారిని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, నేను వారిని పంపలేదు, నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనుక మీరెందుకు వారిని వెంబడిస్తున్నారు అని ఆ ఇర్మియా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. గమనించండి, దేవుని వాక్యము అగ్ని వంటిది, అది బండలను సైతం బద్దలు చేసి శుద్ధి వంటిది. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏమై ఉన్నది? దేవుని వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దేవుని వాక్యము దేవుని నరులను సమాధానపరచేది. మూడవది, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, అది హృదయములను ఏం చేస్తుందంట? శోధిస్తుంది. హృదయాన్ని శోధిస్తుంది. అది హృదయంలో పనిచేస్తుంది, పైన పనిచేయదు. మానవుని హృదయాన్ని శోధించున్నది. నాలుగవదిగా, దేవుని వాక్యము ఎటువంటిదట? ఖడ్గము వంటిది. దేవుని వాక్యము సుత్తె వంటిది. సుత్తె ఏం చేస్తుంది? ఒక బండను పగలగొట్టి ఆ బండను ఏ రూపానికైనా తీసుకొని వస్తుంది. సుత్తి ఏం చేస్తుంది? ఏ రూపానికైనా తీసుకోవచ్చు. పునాదికి సరిపోయే సైజులో అయితే ఇమ్మన్నా తీస్తుంది, లేదా ఒక చోట పెట్టి పూజింపగల దేవుని తయారు చేసి ఇమ్మన్నా తయారు చేసి ఇస్తుంది. మానవుని జీవితం ఈలాగా వాడబడి ప్రభువు మహిమ కొరకు వాడబడాలంటే సుత్తె వంటి దేవుని వాక్యం చేత ఏం చేసుకుంటుండాలి? మలుచుకుంటూ ఉండాలి. మలువబడి ఒక దినమున ఆరాగి అనేకుల చేత పూజింపబడినట్టుగా నేను దేవుని రాకడ సమయమున ఎత్తబడుటకు సిద్ధంగా ఉంటా. ఆ వేకు చుక్క నీ కొరకు నా కొరకు వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా నేనున్నానంటూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాట మన నిమిత్తమై దీవించును గాక.